ప్రియులు, దైవజనులు, నాయకులు, మరి డేవిడ్ పాలయ్య గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనం దేవుని యొక్క మహాకృపను బట్టి మార్చి నెల, ఫిబ్రవరి నెలంతా దేవుడు తన రెక్కల కింద మనల్ని దాచి కాచి కాపాడి, మరి మార్చి నెల ఈ 6వ తేదీన మనల్ని దేవుడు తన కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుందాం. 15, 16 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఫిబ్రవరి నెలంతా మీ రెక్కల కింద మమ్మల్ని కాపాడి ఈ మార్చి నెల నాయన, ఈ మొదటి శుక్రవారం నాయన ఇక సంఘములో నీ బిడ్డలతో వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వాక్యం నీది, ప్రజలు నీ వారు ప్రభ. నీవే మాతో మాట్లాడమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చాలాసార్లు ఈ మాట మనం చదువుంటాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటి దినాలు చెడ్డవి, ఏంటి సమయం, మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దినాలు ఎప్పుడు కూడా దినములు చెడ్డవి అంటున్నాడంటే దినముల్లో మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది, మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. మనం ఏం చేయాలంటే మంచిని మాత్రం తీసుకుంటూ మేలుకరమైన వాటిని మాత్రమే మనం తీసుకుంటూ మన దినాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సమయం అనేది చాలా విలువైనది, బంగారం కంటే విలువైనది. దాన్ని ఈరోజు కొంతమంది సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉంటారు, సమయాన్ని వృధా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకే కాలం కెరటం మన కోసం ఆగదు. ఈరోజు నువ్వు ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావో, ఈరోజు నువ్వు భక్తి గల జీవితంలో జీవించడానికి ఈ సమయమే, నువ్వు పాపంలో పడిపోవడానికి కూడా ఇదే సమయమే ఉపయోగపడుతుంది. కనుక సమయమును సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎలా చూసుకోవాలట? జాగ్రత్తగా. అంటే ఎంత నువ్వు జాగ్రత్తగా ఉంటే అంత నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉంటే నీ జీవితం అంతా మరి తిరిగిపోయిన విస్తరాకులా మన జీవితం అయిపోతుంది. ఎలా జాగ్రత్తగా చూసుకోవాలంట? ఇదే పత్రికలో 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనం వరకు ఏమన్నాడంటే, మనము ఒకరికొకరం అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఏం చేయాలట? మనం అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడమని వాక్యం చెప్తుంది. మరి ద్వితీయోపదేశకాండం ఉంటుంది, జీవం మరణం నాలుక వశం అని ఉంది. ఏముందట? జీవం మరణం నాలుక వశం. నువ్వు ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. నువ్వు మంచి మాట్లాడుతూ ఉంటే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడ్డ మాట్లాడుతూ ఉంటే నీకు చెడ్డే జరుగుతుంది. కనుక జీవం మరణం నాలుక వశం కనుక నువ్వు అబద్ధమాడుట మాని ప్రతివానితో ఏం మాట్లాడాలట? సత్యమే మాట్లాడాలట. కానీ చాలాసార్లు ఇప్పుడున్న పరిస్థితిలో మరి సత్యం మాట్లాడడం కష్టం, అబద్ధం మాట్లాడడం చాలా సులువు. కనుక కష్టమైన నువ్వు నిజం మాట్లాడేటప్పుడు నీ జీవితం చాలా వెలుగ్గా ఉంటుంది. నువ్వు అబద్ధం మాట్లాడితే నీ జీవితం చీకటైపోద్ది. అందుకనే నువ్వు మాట్లాడే మాటను బట్టే నీ జీవితంలో నువ్వు ఊరిలో పడిపోతావు. చూడండి, చాలాసార్లు చాలామంది జీవితం అంతా తప్పించుకొని ఆఖరికి ఏమైపోతారంటే ఈ అబద్ధాల వల్ల వారి జీవితం ముగించుకోవాల్సి వస్తుంది, ఊరిలో పడిపోతారు. చూడండి, దానికి ఉదాహరణగా మరి యూదా మరి యేసయ్యతో ఉన్నాడే కానీ సత్యంగా నిజాయితీగా లేడు. తను యేసయ్య దగ్గర ఆ డబ్బుల మూటలోంచి డబ్బుల్ని దొంగిలిస్తూ తను కపటముగా ఉన్నాడు తప్ప యథార్థవంతుడిగా లేడు. కనుకే ఆఖరికి తన ప్రాణం తీసుకోవడానికి తన అబద్ధం, తనకున్నటువంటి మోసకరమైన జీవితం వల్ల ఏమైపోయాడంటే తనకు తానుగానే ఉరిపెట్టుకున్నాడు. కనుక చిన్న అబద్ధమే కదనుకుంటాం, కానీ ఆ చిన్న అబద్ధం ద్వారా చాలా చాలా ఘోరమైనవి జరుగుతాయి. దావీదు ఆ యొక్క ప్రవక్త వచ్చినప్పుడు చిన్న అబద్ధమే చెప్పాడు.
కానీ తను చేసినటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. చిన్న అబద్ధం దావీదుని ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, హృదయానుసారుడైన దావీదు ఆఖరికి దేవునికి హృదయానుసారం కానివాడిగా అయిపోయాడు. చూసారా? మరి యుద్ధం చేయవలసిన దావీదు, ప్రార్థన చేయవలసిన దావీదు యుద్ధం చేయలేదు, ప్రార్థన చేయలేదు. ఆఖరికి తన సైన్యంలో ఉన్నటువంటి పొరుగువాని భార్యతో తాను చేయకూడనటువంటి ఒక్క తప్పే చేశాడు. ఎన్నో తప్పులు చేయలేదండి దావీదు జీవితంలో చూసుకుంటే, ఒక్క తప్పే చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చడానికి అనేక తప్పులు చేసి ఆఖరికి దావీదు జీవితం మరి మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలా 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 బాధాకరంగా తన సొంత బిడ్డలే దావీదుని మరి ఎదిరించడం, దావీదుని మరి శత్రువులు ఎక్కువ మంది తయారయ్యి తాను అరణ్యంలో పరిగెత్తడం, ఆఖరికి ఎన్నో ఇబ్బందులు పడతాడు ఒక్క అబద్ధం వల్ల. కనుక మరి మన హిందూ శాస్త్రం ప్రకారం కూడా మరి మనకున్నటువంటి గాంధీ గారు కూడా సత్యమే దేవుడు అని సెలవిచ్చారు. ఏంటన్నారు? సత్యమే దేవుడు అంటే మన పరిశుద్ధ గ్రంథం కూడా అంటాడు. ఆయన ఏమంటాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు. యేసే ఏమన్నాడండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎవరైతే సత్యం మాట్లాడతారో వారి జీవితంలో విజయం ఉంటుంది. వారి నోటి మాటలోనే మరి ఆయన అంటాడు, అతడు చేయనిదంతయు సఫలమగునన్నాడు. ఎవరైతే సత్యం మాట్లాడతారో వారికి అన్నీ కూడా ఆశీర్వాదం వస్తాయి. రెండో విషయం ఏమన్నాడంటే, కోపపడుడు కానీ పాపం చేయకుడి. ఏం చేయకూడదట? కోపపడుడు కానీ. ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, ముక్కు మీద కోపం ఉంటుంది. విస్తారమైన మనిషికి ఏ పని పాటు లేకపోయినా, సంపాదన లేకపోయినా, సరైనటువంటి పరిస్థితి లేకపోయినా ఒట్టినే ఉంటుంది ప్రతి మనిషికి కోపం కదా. ఎక్కడ లేని కోపం మనిషికి ఉంటుంది. ప్రభు అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి జీవించమంటే మనం చాలాసార్లు కోపంతో జీవిస్తుంటాం. కనుక కోపం అనేది మీ సేవకులు ఇక్కడ మొట్టమొదట వాక్యం రాయించారు. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. యాకోబు 1:20. నరుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మనం చిన్నప్పుడు రాస్తాం, డబుల్ రూల్లో రాస్తారు, తన కోపమే తన శత్రువు అని పుస్తకం అంతా రాస్తాం. ఆయనంత మాత్రం కోపం పోద్దంటారా? కొంతమందికి కోపం కట్టలు తెచ్చుకున్నట్టుగా వచ్చేస్తుంది. మొట్టమొదటి హత్య బైబిల్ గ్రంథంలో కయ్యూనుడు హాబేలుని చంపేశాడు. దేనివల్ల తెలుసా? మరి బైబిల్ గ్రంథాన్ని తీస్తే ఆదికాండం 4:5 ఉంటుంది. కయ్యూనుకి మిక్కిలి కోపం అట. ఎంత కోపం అండి? మిక్కిలి కోపం. ఎందుకండి కోపం? తన తమ్ముని యొక్క కానుక దేవుడు స్వీకరించాడని కయ్యూనుడు ఎక్కడలేని కోపం తెచ్చుకొని ఏం చేస్తాడంటే హాబేల్ని చంపేస్తాడు. మొట్టమొదటి హత్య కోపం వల్లే ప్రారంభమైంది. సహజంగా స్టడీ చేస్తే చేతకానోడి కోపం ఎక్కువ అంటారు పెద్దలు కదా. చేత అయినోడు కోపం ఉండదు. చేతకానోడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. దేనికంటే ఆడు చేయలేడు కనుక తనకున్నటువంటి కోపాన్ని బయట ప్రదర్శించి వారి పేరు పాడు చేయాలని, ఆ చేసిన దాన్ని తక్కువగా చూపించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ కోపం అనేది దేవుని యొక్క నీతిని నెరవేర్చదంటున్నాడు. ఇదే విషయాన్ని ఆదికాండం 6:6 నరులు చేసిన పనుల వల్ల దేవుడు సంతాపము నొందిన ఉంటుంది. సంతాపం స్థానంలో దేవునికి కోపం వచ్చిందనమాట. ఏమొచ్చిందండి? నరులు చేసినటువంటి చెడ్డ పనుల వల్ల దేవునికి ఏమొచ్చిందండి? కోపం కలిగింది. దానివల్ల మరి 40 దినాలు ఆయన ఏం చేశాడంటే జలప్రలయాన్ని రప్పించి మానవులందరినీ కూడా, మానవ జాతి అంతా అంతరించిపోయినట్టుగా చేశాడు. దేనివల్ల అండి? నరులు చేసిన పని వల్ల దేవునికి కోపం వచ్చింది. అదే విషయాన్ని మనం చూసుకున్నట్టయితే మరి యోనా గ్రంథంలో ఉంటుంది. యోనా గ్రంథం 4:9 యోనా నినివే ప్రజలు నాశనం అయిపోతారని ఒక దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ సొర చెట్టు ఎండిపోతుంది. ఏమైపోద్దండి? సొర చెట్టు ఎండిపోద్ది. తాను ఇయ్యనటువంటి సొర చెట్టు ఎండిపోయిందని దేవుని మీద కోపపడతాడు. ఎవరి మీద కోపపడతాడు? దేవుని మీద కోపపడతాడు. మనం కూడా చాలాసార్లు సమస్య ఒకటి ఉంటుంది, కోపం వేరే మీద చూపిస్తాం. సమస్య ఒకటి ఉంటుంది. కొంతమంది భర్త మీద కోపం పిల్లల్ని కొట్టేస్తారండి. భర్త మీద కోపంతో పిల్లల్ని కొట్టేస్తారు. కొంతమంది పిల్లల మీద కోపంతో
భర్త మీద సనుగుతారు, లేకపోతే వేరే ఎవరితోటైనా మీద పడిపోతారు. కానీ కోపానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. చాలాసార్లు ఈ కోపం వల్లే సమాజంలో చాలామంది ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆడవాళ్ళకి నైతిక బలం ఎక్కువే, కానీ కోపం వచ్చిందంటే ఇంకా ఆమె అహంకారానికి, కోపం ఏమైపోద్దంటే అహంకారానికి పోయి, ఇగోకి పోయి, నేనేమాత్రం తక్కువ దాన్ని కాదని చెప్పేసి తాను అనుకున్న దాన్ని వెంటనే జరగాలని, తాను అనుకున్నది జరగలేదని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది మరి ఎన్నో విధాలుగా రకరకాలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మొట్టమొదట కోపం. ఆ కోపం అహంకారంగా, ఇగోగా మారిపోయి వారు సమాజంలో ఏమైపోతున్నారంటే తమ జీవితాన్నైనా ముగించుకుంటున్నారు తప్ప వారు కోపాన్ని తగ్గించుకొని ఇతరులతో సమాధానపడి జీవించడానికి ఏమాత్రం కూడా మగ్గు చూపించడం లేదు. కానీ పెద్దలు అంటారు, బైబిల్ కూడా చెప్తుంది, ఆడవాళ్ళకి అనుకు ఉండాలి, సహనమే ఆడవాళ్ళకి మాదిరి కదా. మగవాళ్ళ కంటే సహనం వల్ల ఆడవాళ్ళు బిడ్డలను పెంచుతారు, సమాజాన్ని కడతారు. ఏ సహనం అయితే కోల్పోతుందో అందువల్లే సమాజంలో ఇంత గందరగోళం జరుగుతుంది, ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అందువల్ల మరొక విషయం ఉంది. దానియేలు గ్రంథం 3:19 మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు వాళ్ళు అంటారు, రాజా మీకు మాత్రం మేము మా దేవుడు రక్షించకపోయినా సరే ఈ బంగారు విగ్రహానికి మేము నమస్కారం చేయమన్నప్పుడు ఆ నెబుకద్నెజరు రాజు ఏం చేస్తాడంటే మరంత అత్యాగ్రహం తెచ్చుకొని, కోపం తెచ్చుకొని దాన్ని 7 రెట్లు అగ్నిగుండాన్ని వేడి చేసినట్టుగా మనం అందులో రాయబడి ఉంది. ఎందుకంటే కోపం మరింత ఎక్కువగా తెచ్చుకున్నాడు కనుక ఆ కోపం వల్ల ఏమైపోయాడండి, రాజే ఫెయిల్ అయిపోయాడు. ఏమైపోయాడండి, నెబుకద్నెజరు రాజే ఫెయిల్ అయిపోయాడు. వాళ్లే విజయాన్ని సాధించారు. కనుక కోపం వల్ల ఎన్నడూ కూడా మన విజయాన్ని సాధించలేము. చూడండి, యేసుప్రభు వారి ప్రపంచాన్ని జయించారంటే పరిశుద్ధ గ్రంథంలో మరి మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 5:22 కోపపడు ప్రతివాడు ఏమైపోతాడట, కోపపడు ప్రతివాడు, చక్కని మాట రాయబడింది, విమర్శకు లోనవునట. దేనికి లోనవుతాడ, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడనమాట. కనుక యేసుప్రభు వారు బోధించినటువంటి మరి 9 అష్టభాగ్యాలు అంటారు, కొండ మీద ప్రసంగం, ప్రపంచ చరిత్రనే కదిలించింది. అందులో ఉంటుంది సాత్వికులు ధన్యులు. ఏమంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అన్నాడు. ఒక సంఘాన్ని కట్టాలన్నా, ఒక కుటుంబాన్ని కట్టాలన్నా, ఒక సమాజాన్ని కట్టాలన్నా వారిలో నాయకుడికి ఏముండాలండి, సహనం ఉండాలా. సహనం ఉంటే మనం ఏదైనా దాని ద్వారే గాంధీ గారు ఈ భారతదేశానికి ఆ బైబిల్లో ఉన్నటువంటి మాట ద్వారా మరి అసలు ఆ రోజుల్లో మన దగ్గర అన్ని తుపాకులు లేవు, అన్ని బాంబులు లేవు బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి. కనుక ఆ సమయంలో కూడా ఆయన ఏం చేశాడంటే ఆ సాత్వికత ద్వారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ సాత్వికత అనేటువంటి, అహింస అనేటువంటి దాన్ని సూత్రంగా వాడుకొని బాంబుల కంటే కూడా బలమైనటువంటి సూత్రాన్ని కనిపెట్టి ఆయన ఏం చేశాడంటే ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఇందాక సహోదరి జ్యోతి గారు చెప్పినట్టుగా యుద్ధం ఎందుకు వచ్చిందండి? యుద్ధం కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనాల ప్రకారం యుద్ధం, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని చెప్పాడు. యుద్ధం రావడానికి కూడా ఏంటంటే కోపం, ఇగో, అహంకారం, నేనే గొప్ప, నాకంటే ఎవరు కూడా గొప్ప కాదు, నేనంటే ఏంటో చూపిస్తాను. మొట్టమొదటి దానికి కారణం కోపంతో ప్రారంభమవుతుంది. ఆ కోపం ఏమైపోద్దంటే అగ్నిగుండంగా మారిపోతుంది, యుద్ధంగా అమాయకులు బలైపోతున్నారు. కనుక ఒక ఆడమనిషి ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు కోపాన్ని తగ్గించుకుంటే కలిసి సంసారం చేయగలుగుతారు. వాళ్ళు కోప్పడితే కోపం వల్ల ఏమైపోద్దంటే ఆఖరికి అది చాలా ప్రమాదాలకి దారి తీస్తుంది. ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప దైవజనుడు ఫ్రాన్సిస్ డిసేల్స్ అంటారు. ఎంఎస్ఎఫ్ఎస్ అని మంచి మంచి స్కూల్స్ ఆయన పేరు మీద ఉన్నాయి. ఒక గొప్ప దైవజనుడు. ఆయన 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 తన కోపాన్ని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడట. 20 సంవత్సరాలు ప్రయత్నం చేశాడట. 1 రోజు 2 రోజులు కాదు, తన కోపాన్ని పోగొట్టుకోవడానికి.
కనుక ఆ కోపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఏం చెప్పాడంటే తన గ్రంథంలో కోపం వచ్చేటప్పుడు మాట్లాడకూడదు అన్నాడు. ఏమన్నాడు? కోపాన్ని వ్యక్తం చేసేది మాటే. మాట్లాడకుండా ఉండగలనంటారా? మరింత ఎక్కువగా అసలు మాట్లాడలేని వాళ్ళు కూడా కడుపులో మరింత ఎక్కువగా మాట్లాడుతాం. కోపం వచ్చేటప్పుడు కట్టలు తెంచుకున్నట్టుగా మాట్లాడుతాం. దానివల్ల మనం ఏమీ కూడా సాధించలేము కదంట. యేసయ్య కోప్పడితే అక్కడున్న పిలాతు కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా మాడి మసి అయిపోతారు. ఈ ప్రపంచానికి ఇదిగో దేవుడే కోప్పడ్డాడని మనం చెప్పేవాళ్ళం. కానీ ఆయన ఈయనలో పట్టుకోవడానికి వచ్చినటువంటి యూదాతో అన్నాడు, నా స్నేహితుడా. ఏమన్నాడు? మై డియర్ ఫ్రెండ్. ఏంటట, ఎంత ఆ మాట చెప్పాలంటే, నా స్నేహితుడా. ఆయన పట్టుకోవడానికి వచ్చాడని తెలుసు. ఆయన బంధించి ఆయన కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి సిలువను మోయించి సిలువ మీద ఆయన మేకులతో కొడతారని తెలుసు. అయినా సరే అంటున్నాడు, నా స్నేహితుడా, నా స్నేహితుడా. ఎవరు పిలవగలుగుతారండి? చిన్న మాట వస్తే ఇన్ని సంవత్సరాలు పెంచిన భర్తనే భార్య ప్రేమించలేదండి. ఈ మధ్యన ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా టీచర్స్. వాళ్ళు మొట్టమొదట భార్య రోజున భర్త మొట్టమొదట ఎవరు చెప్పాలండి? మొట్టమొదట పుట్టినరోజు శుభాకాంక్షలు భర్త చెప్పాలి కదా. భర్త చెప్పాలి. ఎందుకో వారి మధ్యన కోపం వల్ల భర్త చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భార్య రోజంతా ఆలోచించింది. స్కూల్లో ఉపాధ్యాయులు మాస్టర్లు చెప్పారు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఎందరో చెప్పారు. కానీ ఆమెకి తృప్తి రాలేదు. ఎవరు చెప్పలేదండి? కట్టుకున్న భర్త శుభాకాంక్షలు చెప్పలేదండి. ఆమె ఎంత ఆలోచించిందో, ఎంత ఏడ్చిందో, ఎంతగా ఆమె హృదయం మరి భారంతో నిండిపోయిందో. ఆమె ఇంకా బ్రతకాలనుకోలేదండి. ఆమె తన భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని ఆమె ఆత్మహత్య చేసేసుకుందండి. చూసారా? ఆత్మహత్య చేసేసుకుందండి. ఇంటికి వచ్చి భర్త ఆ సంఘటన చూసి తన నరాలు కోసేసుకున్నాడండి. తాను కూడా తనతో పాటు చచ్చిపోవాలని. చచ్చిపోలేదు కానీ ఆ ఒక్క మాట కోసం తాను చనిపోయిందండి. చనిపోవడం తప్పే కానీ ఆ ఇదిగో నా భర్త నాకు చెప్పలేదంటుంది. ఆమె దేవుని తెలుసుకొని ఉంటే, ఆమెకే వాక్యం పరిచయమే ఉంటే, ఇదిగో మనుషులతో పని లేదు, నా దేవుడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి ఆమె బ్రతికుండేదండి. కనుక మనమందరం కూడా మనం మదర్ తెరీసా మీ అందరికీ తెలుసు. ఈ ప్రపంచాన్ని వెలిగించింది, ప్రపంచాన్ని కదిలించింది, ప్రపంచంలో ప్రేమ అనేది చూపించింది. ఎలా చూపించింది? ఆమె నన్నుగా జీవితాన్ని సమర్పించుకొని ఆ కలకత్తా మురికివాడల్లో కొంతమంది పిల్లల్ని, అనాథ బిడ్డల్ని, వృద్ధుల్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారం కోసం భిక్షం ఎత్తడానికి వెళ్ళేదండి. నా బిడ్డలకి ఆహారం కావాలని. ఆ సమయంలో మరి ఒక సేటు, అక్కడ ఉన్నటువంటి కలకత్తాలో ఉన్నటువంటి ఒక సేటు మరి బేకరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చేయి చాపి తన బిడ్డల కొరకు భిక్షం అడిగినప్పుడు వాడు ఏం చేశాడంటే, ఆమె వయసులో ఉంది, ఆ సిలువను చూసి ఇదిగో నీకే దిక్కులేదు, నీ పిల్లలకి ఏంటని చెప్పేసి అసహించుకొని ఆమె చేతిలో కాండ్రగించి ఉమ్మేశాడండి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ మహాతల్లి ఆ ఉమ్మిని చేతితో ముడిచి ఆ చేతిని వెనకకి తీసుకొని మరొక చేయి చాపిందండి. ఉమ్మూస్తే నన్ను అసహించుకున్నావు, నా బిడ్డలు ఆకలితో చచ్చిపోతున్నారయ్యా, కొన్ని రొట్లు ఇవ్వమని చెప్పి మరొక చేయి చాపిందండి. ఆ సంఘటన చూసి ఆ సేటు మనసు కదిలిపోయిందండి. కదిలిపోయి తాను అనుకున్న దానికంటే ఆమె బ్రతుకున్నంతకాలం కూడా ఆ సేటు ఆ అనాథాశ్రమానికి సహకరిస్తూ వచ్చాడండి. ఆమె తిరగబడి ఉంటే, ఏటయ్యన్నా నువ్వు పెట్టకపోతే పోయావు, నా ముఖం మీద ఉమ్మేస్తావని చెప్పేసి ఆమె తిరగబడి ఉంటే ఈరోజు ఆమె ప్రపంచాన్ని చిరునవ్వుతో కదిలించేది కాదండి. ఆమె దగ్గర ఏ రూపాయి లేదండి ఆమె సేవ ప్రారంభించినప్పుడు. ఈరోజు కోట్ల రూపాయలు ఆమెకు వస్తున్నాయండి ఈ సంస్థకి. చూసారా? ఆమె ఆ చిరునవ్వు, ఆ ప్రేమ, ఆ సేవ ఈరోజు కోట్ల మందిని ప్రపంచంలో అనేక దేశాల్లో అనాథుల్ని, వృద్ధుల్ని ఆమె పోషిస్తుందండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎన్నైనా చేయొచ్చండి మనిషిని. మాట పడేవాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? మాట పడేవాళ్ళు, కన్న తండ్రి అంటే కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో, కాదంటారా?
కన్న తండ్రి తల్లి కానీ ఏదేనంటే, మరి ఫారిన్ కంట్రీస్లో మనకు కొంత పర్వాలేదు, ఫారిన్లో అయితే అసలు ఏమనడానికి వీల్లేదండి, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. యేసయ్య ఎన్నైనా నేను బైబిల్ ఆ శిలువ ధ్యానాలు చదువుతూ ఉంటే, ఆ శిలువ ధ్యానాన్ని మనం నెమరవేస్తూ ఉంటే, నేను ఒక దైవజనుడు చెప్పాడు, యేసుప్రభు వారి యొక్క శ్రమలట మనం మోకరించి ఆయన శ్రమల్ని ధ్యానం చేస్తే మనం పిచ్చోళం అయిపోతామంట. ఆయన ప్రేమ ముందు ఏమైపోతామండి? పిచ్చోళం అయిపోతాం అన్నాడండి. ఎంత ప్రేమ అండి! ఎన్నైనా చేయొచ్చండి, ఎన్నైనా కొట్టొచ్చు, చేయొచ్చు, కానీ దానికోసం నేను దాన్ని మనం ఒక రకంగా తీసుకుంటే క్యాండ్రగించి చూశారండి ఆయన మీద. చూసారా? క్యాండ్రగించి వాళ్ళు ముఖం మీద, ఎంత అందమైన ముఖం అండి అయింది, ఆయన ముఖం మీద ఉమ్మూసారండి. కానీ ఆయన పల్లెత్తి మాట అనలేదండి. నోరు తెరవలేదయ్యే ప్రేమ, బదులు పలకలేదయ్యే ప్రేమ. దేవుని నామానికి ఇదండి క్రైస్తవ మతం అంటే. చిన్న చిన్నాటికి పక్కోళ్ళు ఏదో, భర్త ఏదో అన్నాడని, సేవకుడు ఏదో అన్నాడని, పక్కింటోళ్ళు ఏదో అన్నారని, సమాజం ఏదో అనుకుంటుందని మనం ఊరుక వాళ్ళ మీద పడిపోవడం కాదండి. ఏదైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక చిరునవ్వుతోనూ మాట్లాడితే వాళ్ళు ఏంటండి, వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఏంటండి వాళ్ళలో ఉన్న శక్తి ఏంటండి, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారండి కదంటారా? కనుక మొట్టమొదటి కోప్పడద్దు అంటున్నాడు. మూడో విషయం ఏంటంటే, అపవాదికి చోటు ఇక్కడి, దొంగిలించేవాడు ఇక మీద దొంగిలించక అక్కరగల వారి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తం తమ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. ఇంకెవరు కూడా దొంగతనం చేయొద్దు అంటున్నాడు. ఏం చేయాలట? కష్టపడి మనం బ్రతకాలండి. ఎలా బ్రతకాలండి? కష్టపడి బ్రతకాలంటున్నాడు. మూడో విషయం ఏమన్నాడు? వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. వినువారికి మేలు కలుగును. కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసండి? కొంతమంది మాట్లాడితే గోబ ఆసిపోతుందండి. ఎలా ఉంటుందంటే చాలా కత్తి కూడా అక్కర్లేదని అంత భయంకరంగా ఉంటాయి. మన మాట ఎలా ఉండాలట? యేసయ్య మరి ఆ రోజుల్లో అంతమంది ఆయన కూడా తిరిగారంటే, ఆయన వాక్యాన్ని వేల మంది విన్నారంటే, ఆయన ఎంత మృదువుగా మాట్లాడి ఉంటాడండి. మృదువుగా ఎంత సాత్వికంతో మాట్లాడి ఉంటాడండి. ఆయన అంటాడు, ఈయనలాగా ఎవ్వరూ ఎన్నడూ కూడా మాట్లాడలేదు అన్నాడు వాక్యంలో. అంటే మన మాట ఎలా ఉండాలట? దాని సహోదరి చెప్పినట్టుగా ఉప్పు వేసినట్టు మన మాట రుచికరంగా ఉండాలి. ఎలా ఉండాలండి? రుచికరంగా, మేలుకరంగా, మరి ఒక మాటలో, తెలుగు మాటలో చెప్పాలంటే స్వీట్గా ఉండాలండి. ఎలా ఉండాలండి? మన మాట అంత అందంగా మాట్లాడాలంటున్నాడు. మూడో విషయం ఏమంటున్నాడంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఏంటట? మనలో ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, ఏ దుష్టత్వం కూడా మనలో ఉండకూడదు అంటున్నాడు. ఒకని ఎళ్ళ ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోవాలా. ఏమి ఉండాలట? మనకి దయ ఉండాలట. ఏముండాలట? దయ, కరుణ అవి ఉన్నాయంటారు ఈ రోజుల్లో. అసలు దయ అన్న మాట లేదు, కరుణ అన్న మాట లేదు. అంతే. ప్రేమ వాక్యంలో అనేకుల ప్రేమ చల్లారిపోతుందండి. ఏమైపోతుందండి? చల్లారిపోతుంది. మన ప్రేమ ఎలా ఉండాలట? అయ్యో, మన ప్రేమ చల్లారిపోకూడదు. మన దయ, ఎవరిని చూసినా దయ కలిగి ఉండాలా, మనం కరుణ కలిగి ఉండాలా. అప్పుడే మనం ఏమవుతామండి? అక్కడ వాక్యం అంటున్నాడు, క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోవాలన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, 1వ అధ్యాయం అంటాడు, ఇదిగో 2వ అధ్యాయం అంటాడు, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించేను. మనం ఏమై ఉన్నామట? ఏంటి? చచ్చిపోయిన శవాన్ని ఇంట్లో పెట్టుకుంటారంటారా? ఎంత అందమైన వాళ్ళైనా, ఎంత కాలం సంసారం తీసినా ఏమడుగుతారు తెలుసా? ఒకే ఒక మాట అడుగుతారండి, ఎప్పుడు తీసేస్తారండి అంటారు. ఏమంటారండి? అడ్డంటారా? గంటలో చచ్చిపోయినా రోజైనా ఏమడుగుతారండి? ఎప్పుడు తీసుకెళ్ళిపోతారండి అంటారా? ఉంచుతారు. ఎంతకాలం ఉంచుతారని ఎవరు అడగడండి, ఎవరు కూడా అడగరండి కదా. ఎప్పుడు తీసేస్తారండి అంటారు కదా. ఎప్పుడు? టౌన్లో అయితే ఇంకా అసలు ఇంటికి కూడా తీసుకెళ్ళడానికి లేదండి. విశాఖపట్నం మనకి ఇంకా నయమే, మనకు స్థలాలు ఉన్నాయి కనుక ఇంట్లో తీసుకొచ్చి ఈదిలో పెట్టిన ఎవరు ఏమన్నారండి? అక్కడ అలా కాదండి. అక్కడ కొండల మీద ఇల్లు కనుక ఒక స్థలం ఉంటుందండి, ఆ స్థలంలో పెట్టి అక్కడే ఏడాలా, అక్కడే స్నానం అక్కడే నుంచి వెళ్ళిపోతారండి.
నలుగురు వస్తారు, ఒక ఆరుగురు వస్తారండి, అంతకంటే ఎక్కువ మంది ఎవరు రారండి. ఆ వ్యాన్ ఎక్కిచ్చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా భయ్య అంటారు అంతే. ఎవరు కూడా శ్మశానానికి, సమాధుల స్థలానికి, మన పాస్టమ్మ చనిపోయిన ఊరంతా ఒక జనం, ఒక విస్తారమైన జనం వచ్చారు. అలా రారండి. నువ్వు ఎంతకాలం అక్కడ వీధిలో ఉన్నంచే ముచ్చట్లాడుతారు, ఎన్నో అవసరాలు తీర్చుకుంటారు. చనిపోయిన తర్వాత ఎవరు కూడా సమాధుల స్థలం వరకు కూడా రారండి. కానీ ఇక్కడ అంటున్నాడు, మనము మన అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? తనతో కూడా బ్రతికించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ పరిశుద్ధ ఉపవాస ప్రార్థనా కాలంలో, సిలువ గురించి ధ్యానం చేస్తున్నటువంటి ఈ కాలంలో ఆయన అంటాడు, ఇదిగో యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడి లోకమును ఎంతో ప్రేమించని. ఎంత ప్రేమించాడట? 2 చేతులు లాగి 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 గూళ్ళు వెనక్కి లాగినంత ప్రేమించాడండి. అంత గొప్ప దేవుడు ఈ భూప్రపంచంలో ఎవరికీ లేడండి. అయినా నా దేవుడు నాకు ఏం చేశాడని అనుకుంటావు? నా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అనుకుంటావు? వెండి బంగారాలు ఇవ్వలేదని, మేళ్ళు మిద్దెలు ఇవ్వలేదని, కార్లు మనకి ఇవ్వలేదని చాలాసార్లు వాళ్ళని చూసి మనకి ఏదో ఇవ్వలేదని మనం బ్రతుకుతూ ఉంటామండి. ఆయన అంటాడు పరలోకంలో, బంగారమే నీ కింద పెట్టేస్తా అంటున్నాడు, బంగారపు వీధిలో నడిపిస్తా అంటున్నాడు. బంగారం దొరికితే ఏం చేస్తారండి? చిన్నది కళ్ళకు అద్దుకుంటారండి, కదంటారా? కళ్ళకి బంగారం కాళ్ళేసి తొక్కుతారేటమ్మా? బంగారం కనబడగానే కళ్ళకు అద్దుకుంటారండి. అలాంటి బంగారం వీధుల్లో నేను నడిపిస్తానంటే ఈ సత్తు బంగారం కోసం మనం ఊరిక వెంపర్లాడుతూ ఉంటాం, కదంటారా? అందుకే చివరిగా రోమిలికి రాసిన పత్రిక చక్కని మాట 5వ అధ్యాయంలో ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, 5వ అధ్యాయంలో 5:6 అంటాడు, ఏలనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోటారుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకలా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడట మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం ఇంకా భక్తి లేని వారిగా ఉన్నప్పుడు, మనం నీతి లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడంట. ఎవరైనా పెళ్లి చేస్తే అబ్బాయి ఎలాటోడండి, అమ్మాయి ఎలాటోడని అంటారు అని ఇస్తారు తప్ప, తాగుబోతోడికి, తిరుగుబోతోడికి, తిరుగుతున్న ఆమెకి ఎవరో పెళ్లి చేయడానికి ముందుకు రారండి. ఎవరైనా వస్తారంటారా? ఎవరు రారండి. కానీ మనం ఇంకా బలహీనమై ఉన్నప్పుడే, మనం ఇంకా భక్తిహీనమై ఉన్నప్పుడే, మనం ఇంకా నీతి లేని వారిగా ఉన్నప్పుడే యేసయ్య నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి, మంచోళ్ళ కోసం ప్రాణం పెట్టడం పెద్ద కష్టం కాదండి. చెడ్డవారిమైన మన కొరకు, పుట్టుకతోటే దుర్మార్గులమైన మన కొరకు, కిరాతకులమైన మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇంకా అంటాడు 8వ వచనం, అయితే దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏదో క్రైస్తవ మతం అంటే ఏదో అలవాటుగా వచ్చిన మతం కాదు, ఏదో ఆచారంగా వచ్చే మతం కాదు, ఏదో కులానికి తక్కువగా చూపిస్తూ, అంటే కులాన్ని అడ్డు పెట్టుకొని క్రైస్తవ మతంగా చలామణి అవటానికి కాదండి. నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడి కింద మనం అందరం ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అన్నాడు, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాం. ఆయన ఎప్పుడైతే రక్తం కార్చాడో దేవుని యొక్క ఉగ్రత అంతా పోయి మనల్ని దేవుడు రక్షించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి ఇంకా 10వ వచనం అంటాడు, ఏలనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడదము. మనం దేవునికి ఏమైనాట? శత్రువులమై ఉండగా దేవుడు మనతో సమాధానపడ్డాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చివరగా ఏమంటున్నాడంటే ఇదే
ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అంటాడు, అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తు అనే ఒక మనుషుని కృప చేత మనం అందరం కూడా రక్షించబడ్డాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కువగా మనం ఎలా ఉంటుందంటే వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో మనం ఎంత దేవునికి దూరస్తులుగా ఉన్నా, పై వాక్యంలో మనం ఎంత దేవునికి శత్రువులుగా ఉన్నా, మనం ఎంత దేవునితో సమాధానం పడకుండా ఉన్నా, దేవుడట మరీ ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కొంతమంది చూడండి, కొంతమంది అంటుంటారు కొంతమంది ఆడవాళ్ళు అంటూ ఉంటారు, ఏటి మీ చెల్లి నిన్ను పట్టించుకోకపోయినా, మీ చెల్లి నీ కొరకు ఏమి చేయకపోయినా ఏటే నువ్వు ఊరుక ఆమె కోసం వెంపర్లాడేస్తున్నావు ఏటని కొంతమంది వదిళ్ళు అంటూ ఉంటారు ఆడబుడుచుని. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు అంటే మనం ఎంత పాపాత్ముగా ఉన్నప్పటికి కూడా దేవుని ప్రేమ మరీ ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడట. దేవుని నామానికి స్తోత్రం కలి. అందుకే విలాప వాక్యాలు ఉంటుంది 2వ అధ్యాయం అంటాడు, అనుదినమట. ఒకరోజు కాదండి, మనం ఒకరోజు ప్రేమిస్తే రెండో రోజు ప్రేమించలేం. ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఒకలా ఉంటాం, ఇచ్చేవాడిని ఒకలా చూస్తాం, లేనివాడిని ఒకలా చూస్తాం. కానీ ఇక్కడ అన్నాడు అనుదినము ఆయనకట నీ మీద నా మీద ఆయన ప్రేమ వచ్చి పడిపోతుందట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనుదినము ఆయనకి నూతనంగా నీ మీద నా మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం వాక్యంలో ఇందాక చదువుకున్న వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఏమనుందంటే ప్రేమ కొరకు మీరు ప్రయాసపడు. సంఘాన్ని ఎలా కట్టాలంటే సంఘాన్ని ప్రేమతో కట్టాలండి. దేంతో కట్టాలండి? ప్రేమతో కట్టాలి. దేంతో కట్టాలండి? ప్రేమ. ఇలాగే ఓ సేవకుడు మనందరి యొక్క ఇప్పుడు మనం ప్రార్థన చేసినా, మనం వాక్యం చదివినా, మనం ఏ పరిశుద్ధ కార్యాలు చేసినా మనందరి యొక్క లక్ష్యం ఏంటంటే పరలోకం చేరాలని. ఎక్కడ చేరాలండి? పరలోకం. ఇలాగే ఒక సేవకుడు బోధిస్తూ చెప్పాడట, అగ్ని ఆరదు, పురుగు చావదు, మరి మీరందరూ ఎంతమంది పరలోకం వెళ్ళాలని అడిగాడట. ఏమడిగాడండి? ఎంతమంది మీరందరూ పరలోకానికి వెళ్ళాలని అడిగితే అందరూ కూడా చేతులు ఎత్తారట, కానీ ఒక మగవాడు చేతులు ఎత్తలేదట. మళ్ళా సేవకుడు చెప్పాడట, ఇతనికి సరిగా వినబడలేదు, నిద్రపోతున్నాడు, అర్థం అవ్వలేదని మళ్ళీ చెప్పాడు, అయ్యా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇదిగో మరి నువ్వు పరలోకానికి వెళ్ళవా, నువ్వు యేసయ్యని నమ్ముకోవా అంటే మరలా రెండోసారి ప్రకటన చేశాడంటే సేవకుడు, మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారంటే మరలా చేతులు ఎత్తలేదట. ఇదేంటి ఇది మూర్ఖుడిలా ఉన్నాడు, ఎంత చెప్పినా వినటం లేదు, ఇది మామూలు అగ్ని కాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, మరి నువ్వు మరి పరలోకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని అడిగాడట. అప్పుడు తన కుడివైపున ఉన్నటువంటి తన భార్యని సేవకుడు చూపించి, ఇదిగో ఆ సేవకుడు చెప్పాడు, నీ భార్య ఎత్తిందయ్యా, నువ్వు ఎత్తవా అని అడిగాడట. ఏమన్నాడు? నీ భార్య ఎత్తింది, నువ్వు ఎత్తవా అని అడిగితే, అదేనండి బాబు, అది ఎత్తింది కనుకనే నేను ఎత్తనన్నాడట. ఏమన్నాడండి? అది ఎత్తింది కనుకనే నేను ఎత్తనండి, అది పరలోకం వెళ్ళినా అది అగ్నిగుండం చేసేస్తుందండి బాబు, అది ఎక్కడుంటే అక్కడ అగ్నిగుండమే తప్ప మరి ఇంకేం ఉండదండి, నన్ను ఆమె లేని స్థలంలో ఉంచండి అన్నాడట. కాదు బాబు, అక్కడ వివాహాలు కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ పెళ్ళిళ్ళు కానీ ఏముండదు, అందరూ ఒకే స్థలంలో ఉండాలని చెప్పినప్పుడు అప్పుడు ఆయన మరి దేవుడిని నమ్ముకున్నట్టుగా మరి సేవకుడు తెలియపరిచాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక జ్యోతి గారు చెప్పినట్టుగా పరిస్థితి ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు, పరిస్థితులు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవు. మనం ఏదైనా ఒక మంచి పని చేద్దామంటే, మనం ఏదైనా ఒక మంచి వైపు వెళ్దామంటే అన్ని ఆటంకాలే ఉంటాయి, ఎక్కడ లేని ఆటంకాలు వచ్చేస్తాయి. ఓల్డ్ ప్రేయర్కి వద్దాం నెలకు ఒకసారి అనుకున్న సమయంలోనే మనకి ఎక్కడ లేని నిద్ర వచ్చేద్దాయి, ఎక్కడ లేని ఉదయాన్నే రోజంతా బాగానే ఉంటా, కానీ ఈ సాయంత్రం నుంచి ఎక్కడ లేని నీరసం నీకు వచ్చేస్తుంది. అసలు మందిరానికి వెళ్దామా వద్దా, లేకపోతే పడుకుంటామా పడుకోలేకపోతామా అని, లేకపోతే ఏదో పనులు ఏదో సమస్య వచ్చి పడుతుంది. కానీ సమస్యలు ఎప్పుడు కూడా సమస్యలు ఎప్పుడు చూసి నువ్వు వెనక్కి తిరిగిపోకూడదు. చూడండి, మరణం అనేది మనం సిద్ధంగా లేనప్పుడే వస్తుంది కుటుంబంలో. నువ్వు సిద్ధపడినప్పుడు మరణం రాదు. ఎప్పుడు వస్తుందండి? నువ్వు సిద్ధంగా లేనప్పుడే మరణమైన సమస్య అయిన వచ్చి పడుతుంది. కానీ ఆ సమస్య నుండి
ఆ మరణం నుండి తప్పించగలిగిన వాడు దేవుడే, ఆ సమస్యకి సహాయం చేసేవాడు కూడా దేవుడే. కనుక నీ దేవుడు నీతో ఉండగా నీకు ఏ సమస్య కూడా నీ మీద పెట్టుకోవసరం లేదు. అందుకంటున్నాడు, ఇదిగో చివరగా ఆయన అంటాడు, నన్ను వెంబడించేవాడు ఏమన్నాడు, అనుదినము నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఏటట, అనుదినము నా సిలువను ఎత్తుకోండి. అంటే సిలువ అంటే మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే నష్టాలు, మనకొచ్చే ఆర్థిక ఇబ్బందులు, మనకొచ్చే కుటుంబ సమస్యలు, మనకొచ్చే అన్ని సమస్యలు ఏం చేయాలట, సిలువ మీద పెట్టి అనుదినము ఆయన సిలువను ఎత్తుకొని వెళ్తే ఆయన అంటాడు, నా కాడి సులువైంది, నా బరువు తేలికైంది అంటున్నాడు. కనుక ప్రతిరోజు మనం ఆయన సిలువని సమీపించాలా. ప్రతిరోజు ఆ సిలువలో విలువ ఉంది, సిలువలో విజయం ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కష్టాల్లో సుఖం ఉంది, కన్నీళ్ళలో సంతోషం ఉంది కాదంటారా? ఎంత కష్టపడతామో అంత సుఖం వస్తుంది, ఎంత కన్నీళ్ళు కారుస్తామో అంత సంతోషం వస్తుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ లార్డ్. మరి రామ్మోజస్ గారు మరి చక్కటి వర్తమానం మనకు అందించారు. అలాగే జ్యోతమ్మ కూడా. ఈ సమయంలో మనందరం లేచి దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, గ్రామాల కొరకు, మరి ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, మరి యుద్ధాలు, మరి రకరకాలుగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతుంది. మనం ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్ ఎందుకు ఏర్పాటు చేసామంటే అందరి క్షేమము కొరకు మనం ప్రార్థన చేయడానికి. దేవుడికి స్తోత్రం. అందరు చేద్దామా, వెళ్ళిపోదాం ఏమో, కొన్ని నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఈ సమయంలో సువర్ణ ప్రార్థన చేస్తుండే ఇక్కడికి వచ్చి మనం అందరం నైన్గా రౌండ్ ఒకరు పట్టుకొని నిలబడి అందరూ నోరు తెరిచి ఏకస్వరముతో ప్రార్థన చేద్దాం. ఇలా వచ్చామా తల్లి, ఇలా వచ్చి ఇలా బేరావాలి, టైం లేదు. అలాగే మనకి యూత్ మీటింగు, అలాగే ఫ్యామిలీతో రావాలి అందరూ కూడా. మరి ఈ మీటింగ్ కొరకు ప్రార్థన చేద్దాం. 14వ తారీఖుని మరి శనివారము అందరం ప్రేయర్ చేద్దాం బలంగా. ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మరి దేవుడు బహుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అలాగనే ఈ దినము ఎవ్వరికి నేను చెప్పలేదు, ఒక రామ్మోజస్ గారికి తప్ప ఎవ్వరికి చెప్పలేదు. చెప్తే ఇక చాలామంది వచ్చుదురు. ఎందుకంటే అల్పాహారం లేదనుకున్నాను, కానీ లక్ష్మి గారు చేశారని చెప్పారు. నాకు ఫోన్ అయినా చేయవలసింది, బాగోలేదన్నారు ఆవిడకి. కానీ మరి అవన్నీ కూడా మనమే తినాలి. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ముందుకు రాలేదని నేను ఎవరికి చెప్పలేదు. అయితే మళ్ళీ చెప్పలేదు, మీరు బాగోలేదు కదని ప్రార్థన చేద్దాం. సమయంలో సువర్ణ ప్రార్థన చేస్తుంది. మహాగండ మహోన్నతుడ సర్వాధికారి సర్వోన్నతమైన దేవా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ గడిచే కాలం అంతా మమ్మ కాచి కాపాడిని సజీవ రెక్కల కింద భద్రపరిచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క సమయాన్ని తండ్రినైనా మేమందరం ఇక్కడ కూడుకొని దేవా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు దేవా, నిన్ను కీర్తించుటకు దేవా, నీ యొక్క వాక్యం ఏంటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. ఇదిగో తండ్రినైనా ఎన్నో ఆపద నుండి తండ్రినైనా, ఎన్నో తండ్రినైనా శోధల నుంచి తండ్రినైనా మమ్మల్ని తప్పించి రక్షించి దేవా, నీ యొక్క సురక్షితమైన రెక్కల కింద కాపాడిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రినైనా చెప్పబడిన వాక్యం నిమిత్తము తండ్రినైనా మేమందరము తండ్రినైనా లోకానికి తండ్రినైనా వెలుగైనటకు సహాయం చేయండి దేవా, మేము ఉప్పయ్యుటకు సహాయం చేయండి దేవా. ఇదిగో తండ్రినైనా అనేకులు దేవానైనా మేమందరము తండ్రినైనా కలిసిగట్టుగా ఉండి నీ ఐక్యతగా ఉండి దేవా అనేక అన్యజనులు నీ వైపు త్రిప్పబడటకు నైనా మాకు సహాయం చేయండి దేవ. ఇదిగో
తండ్రినైనా మా యొక్క నోటి మాట ద్వారా తండ్రినైనా ఏ యొక్క శాపము తండ్రినైనా ఏ యొక్క శాపపు మాటలు రాకుండా తండ్రినైనా చక్కగా మాట్లాడి తండ్రినైనా ఇదిగో తండ్రినైనా ఏ యొక్క శోధనను తండ్రినైనా ఏ యొక్క శాపమును తండ్రినైనా మా మీదకి తెచ్చుకోకుండా తండ్రినైనా నీ యొక్క వాక్యానుసారంగా తండ్రినైనా నీ యొక్క అడుగుజాడులో తండ్రి మేమందరం ముందుకు నడుచుటకు సహాయం చేయండి దేవిదిగో తండ్రినైనా చెప్పబడిన వాక్యం నిమిత్తమే మమ్మల్ని అందరము తండ్రినైనా నీ యొక్క వాక్యానుసారంగా నడిచేలాగా సహాయం చేయండి నీ యొక్క హస్తం మాపై ఉంచండి మేము చేసిన ప్రతి ఒక్క పనిలో మీరే మాకు తోడుగా నీడుగా ఉండి తండ్రినైనా విత్తబడిన వాక్యము తండ్రినైనా ఇదిగో తనైనా నూరంతులుగా నైనా ఫలింపబడటకు సహాయం చేస్తారని నమ్మచ్చు త్వరలో రాను యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మనతో మాట్లాడిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది 134 కీర్తనలో, యెహోవా మందిరములో రాత్రంతయు నిలుచున్న వారలారా సియోనుల నుండి యెహోవా మిమ్మలను, గట్టిగా చెప్పాలి అందరూ కూడా, మిమ్మలను ఆశీర్వదించును. దేవుడు మందిరంలో మనం నిలుచుండి ప్రజల క్షేమము కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ప్రాణరక్షణ కొరకు మరి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మరి మనం చూస్తున్నాం. మొదటగా ఈ భూమి మీద భక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. దైవ సేవకుల కొరకు, సంఘాల కొరకు, సువార్థకుల కొరకు, మరి ప్రతి విశ్వాస కుటుంబాలు దీవించబడాలని, మరి గ్రామంలో ఉన్న కుటుంబాలు దేవుడు రక్షించాలని, వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని 2 చేతులు అందరూ ప్రతి ఒక్కరు లాస్ట్లో ఉన్నవారు అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు చేద్దాం. ప్రభా నాయన అయా నిబిడలను బలపరచండి నాయనా, సేవకుల్ని మీరు వాడుకోండి, సేవకుల కుటుంబాలు దీవించండి దేవా, ఆశీర్వదించు నాయన. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నైనా నిబిడలను జ్ఞాపకం చేసుకుని భూమి మీద దైవ సేవకులు ప్రభా, ప్రతి సువార్థికుడు కుటుంబమును ప్రభా ఈ రాత్రంతయు నైనా సంఘముగా కూడుకొని మీ పాదములు పట్టుకొని మేము బ్రతిమలాడుకుంటున్నాం. ఇంతవరకు నైనా అద్భుతమైన మాటలు మీరు మాకు వినిపించారు ప్రభా. మీ కొరకు మేము రోషముగా బ్రతకడానికి, పరిశుద్ధముగా బ్రతకడానికి అయా మీరు ఎంతగానో మమ్మలను ప్రభా ఏర్పాటు చేసుకుని బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, నడిపిస్తున్నారు ప్రభా. ఆరోగ్యమును, శక్తిని, బలమును, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలను, దీర్ఘాయువును ప్రభా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. అయా సంఘాలను బలపరచండి, భూమి అంతటా ఉన్న సంఘాలను బలపరచండి, సేవకులను బలపరచండి, సువార్థకులను బలపరచండి ప్రభా. ప్రతి విశ్వాస కుటుంబమును మీరు ఆశీర్వదించండి దేవా. బలపరచు నాయనా ప్రభు. మన ప్రార్థనలకి జయమిచ్చిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అలాగనే మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును ప్రార్థన చేయమని దేవుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కనుక మరి మనం చూస్తున్నాం. మరి భయంకరమైన యుద్ధాలు, మరి భూకంపాలు, భయంకరమైన సంఘటనలు మనకి వినబడుతున్నాయి. మరి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మరి నగరాలు తగలబడిపోతున్నాయి. అందరి క్షేమం కొరకు, సమాధానము కొరకు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయా మీ పాదములు పట్టుకొని మేము బ్రతిమలాడుతున్నాం, నాయన. ఇదిగో ప్రభా సకల దేశాలు నాయన, సకల కోట్ల ప్రజలు నాయన ప్రభా యుద్ధములో భర్తలను కోల్పోయిన భార్యలను కోల్పోయిన భర్తలు, కుటుంబాలు కోల్పోయిన రక్త సంబంధులు, అయా కుటుంబాలుగా నష్టపోయిన దేశాలు, అయా ఎంతో అంగలార్పు ధ్వని వినబడుతుందయ్యా. మా హృదయములు ద్రవించిపోతున్నాయి ప్రభా. అయా ఈ రాత్రి గల సమయములో నీ పాదములు మేము పట్టుకుని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా నాయన
సమాధానము సమాధానము సమాధానం మీరు అనుగ్రహించండి దేవా. అయా నాయన రాజులకి సమాధానం, అధికారులకి సమాధానం తెచ్చండి. ఈ మరణ హోమ ఆగాలని ప్రభా నీ పాదములు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా సహాయించండి. ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు నాయన, జబ్బులు, తెగులు, రకరకాల విపత్తులు ప్రభా, వారందరికీ ఆత్మరక్షణ, ప్రాణరక్షణ మీరు అనుగ్రహించండి దేవా. అయా అనుగ్రహించండి దేవా. అయ్యో త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు అందరికీ మార్పు 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 అయ్యా. మారు మనసు ఇవ్వండి అయ్యా, రక్షణ ఇవ్వండి దేవా. చిన్న వయసులో చాలామంది రకరకాల వ్యసనాలకు బానిస అయిపోతున్నారు ప్రభా. తండ్రి నాయన నీ మిమ్మల్ని గురించిన భయము, భక్తి ప్రభా, పరిశుద్ధతను ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి. దేవుడు మన ప్రార్థనలకి జయమించిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. అలాగే పిల్లరా, మరి విద్యార్థుల కొరకు 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ మరి చాలామంది కష్టపడుతుంది. వేరు పరీక్షల టైం వచ్చింది. 2 చేతులు పైకెత్తి బిడ్డల యొక్క జీవితం, భవిష్యత్తు కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సంఘం అందరూ కలిసి ప్రార్థన, నోరు తెరవాలి, గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా ఇదిగో ప్రభా నాయన, అయా మంచి జ్ఞాపశక్తి, జ్ఞానహృదయం, జ్ఞానబలమును వారికి అనుగ్రహించండి. బిడ్డలందరూ పాస్ అవ్వడానికి సహాయం వచ్చండి దేవా. నాయన ఇదిగో కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, అయా సంటి స్కూల్ పిల్లలు నాయన, ఇదిగో నాయన ప్రభు రాకపోకలు హస్తము తోడుగా ఉంచు దేవా నాయన. అయా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటు దేవా నాయన. ఇదిగో హాస్పిటల్ రోగులు, పోలీస్ స్టేషన్ బిడ్డలు, కోర్టు సమస్యలతో ఉన్నవారు, వ్యాధి బాధలతో ఉన్నవారు నాయన, వారికి స్వస్థతను, మార్పును, రక్షణ మీరు అనుగ్రహించండి మా ప్రభు నాయన. మానసిక బాధలతోనూ, అప్పులతోన కుటుంబాలు, వ్యాధిని చదువుతున్న కుటుంబాలు, అయా దుఃఖముతో ఉన్న కుటుంబాలకి ఆదరణ వాదరపు నిరీక్షణ, మనోధైర్యము ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి దేవా నాయనా. సహాయించండి. ఈ భూమి అంతటన్న ప్రజలందరినీ మీరు బలపరచండి అయ్యా బలపరచండి. రాత్రి నీ పాదాలు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ప్రభు మన ప్రార్థన ఆలకించి జయ జీవితం ఇచ్చిన దేవుడు గట్టిగా చప్పట్లు కొడదామా. అలాగనే పిల్లరా, వివాహము జరగక ఎంతోమంది పిల్లలు, తల్లిదండ్రులకి హృదయంలో వేదన చెందుతున్నారు. పిల్లల విషయంలో మరి చక్కటి పరిశుద్ధ వివాహాలు జరగాలని, భార్యాభర్తలకు సమాధానం లేని వారికి సమాధానము దేవుడు ఇవ్వాలని, గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దేవుడు ఇవ్వాలని, భూఫలాలు దేవుడు ఇవ్వాలని, అలా గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపును దేవుడు అనుగ్రహించాలని, కుటుంబ వ్యవస్థను దేవుడు బహుగా ఆశీర్వదించాలని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభా వివాహములు జరగాలని, మంచి వివాహాలు జరిపించు దేవా. పరిశుద్ధ వివాహాలు జరగడానికి సహాయం ఉంచండి. భార్యాభర్తలు ప్రభా, అనేకులు కుటుంబాలు విడిపోతున్నాయి ప్రభా. అయా సమాధానం తెచ్చండి. భార్యాభర్త ఒకరు ప్రేమ కలిగి మీ కృపలు, మీ సన్నిధులు ముందుకు సాగిపోయే కృప వారికి అనుగ్రహించండి మా ప్రభా. నాయన గర్భిణీ స్త్రీలకు చక్కటి కానుపుని మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన బాధితురాలు, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. కుటుంబ వ్యవస్థను భూమి మీద మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా మీరు ఆశీర్వదించండి దేవా నాయన. ప్రభా దీవించు నాయన. ఈ భూమి అంతటా ప్రజలందరికీ రక్షణ అనుగ్రహించండి దేవా. సకల కోట్ల ప్రజలు, సకల పరిశుద్ధులు నాయన అందరికీ ప్రభా నీ కృప, మీ కాపుదల, నీ ప్రసన్నతను హెచ్చుగా మీరు అనుగ్రహించండి నాయన. మీ రాజ్యాప్తి కొరకు సిద్ధపరచండి దేవా. నరుడు ఆత్మ హోపెట్టి దీపము అయా నాయన. నరుడు ఆత్మ విలువైనది, శ్రేష్టమైనది ప్రభా. ఏ ఒక్కరు అగ్నిగుండములోనికి వెళ్ళటానికి వీలు లేదు ప్రభా. అందరూ అంతటా రక్షించబడాలని, అయా వారి పాపము, శాపము నుంచి విడిపించాలని మనసు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి మా అందరి కొరకు ప్రాణం పెట్టావు ప్రభు. రక్తం సిందించు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మరణము నుండి జీవము నుండి దాటి ఉన్నారు.
నేను వారిని నా రాజ్యములోనికి తీసుకుని వెళ్తానన్నావు ప్రభా. నీ రాజ్యములో రావటానికి మీరు సిద్ధపరిచారు, రక్షణ సిద్ధపరిచారు ప్రభా. అయా ప్రతి ఒక్కరూ మీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. మారు మనుషులు కూడా దేవా. అయా హృదయంలో హృదయ స్వస్థత మీరు దయచేయండి ప్రభా. నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దేవనైనా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనందరి ప్రార్థనలకు జయమించిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అలాగే యవనస్తులు మరి డ్రగ్స్ రకరకాల వ్యసనాలకు బానిస అయిపోతున్నారు మనం చూస్తున్నాం. మరి యవనస్తుల కూడిగా ఫ్యామిలీ మీటింగ్ మనం ఏర్పాటు చేసాం. 14వ తారీఖు ఇచ్చిన వారు నైటు ఆ మీటింగ్ ఘనంగా జరగాలండి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అలా నిలబడలేని వారు మోకరించండి. అలాగే కూర్చోండి, మీరు నిలబడే స్థలంలో కూర్చోండి, ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా ఇదిగో ప్రభా కూడుకుని దీవించండి దేవా. అయా నైనా అయా మీరు మాట్లాడండి దేవా, బలపరచండి దేవా. నాయన ఎవరు వ్యర్థముగా దినముండకుండా అందరం నీ పాదములు పట్టుకొని మీకు ప్రార్థించి మిమ్మల్ని ఆరాధించి మీ మాటల చేత ప్రతి హృదయము నాయన కట్టబడటానికి, బలపరచబడటానికి, ధైర్యపరచబడటానికి అయా నైనా వారి ఆత్మీయ జీవితాలు కట్టుకోవటానికి సహాయము చేయండి అయా. సహాయించండి, బలపరచండి యేసయ్యా, బలపరచండి యేసయ్యా, ధైర్యపరచండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం అయా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరిని బలపరచండి, ఆరోగ్యమును, శక్తిని, బలమును, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు మీరు నింపండి దేవా. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే పిల్లారా మనకి ఏప్రిల్లో మరి పెద్ద సంఘములు మహాసభలు ఉంటాయి. అలాగే మరి మన సర్పవరంలో కూడా మహాసభలు ఏర్పాటు చేయాలని మరి ప్రార్థన చేద్దాం. మంచి దైవజనులు, ఆయన ప్రణాళికలను సేవకులు మన ఎదుకు రావాలని ఒకసారి గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభానైనా అయా భూమి అంతటా జరుగుతున్న సభలు దీవించండి, సేవకులు దీవించండి అయా. అందరిని మీరు వాడుకోండి దేవా. బలమైన పాత్రలుగా మీరు వాడుకోండి దేవా. అయా నాయన మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు నడుపు దయచండి. సంఘాలు నీ మహిమతో నింపండి, నూతన ఆత్మలతో నింపండి. సంఘము నీది ప్రభా, నీ శరీరము నాయన అయా. మీరు స్థాపించిన సంఘములు ప్రభా నాయన అయా. మీ రక్తధారలతో పరిశుద్ధపరచండి, బలపరచండి దేవా. నీ మహిమ, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి దేవా. అందరిని మీరు బలపరచండి దేవా. ధైర్యపరచండి దేవా. దీవించండి నాయన, ఆశీర్వదించమని ప్రభు మన ప్రార్థన ఆలకించి జయ జీవితం ఇచ్చిన దేవుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. అలాగే పిల్లరా ఈ సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి నెల మరి చక్కటి మరి భోజనాలు సిద్ధపరుస్తున్న బిడ్డలు, ప్రేమ ఇందును ఏర్పాటు చేసిన బిడ్డలు, వారి కుటుంబాలు దేవుడు దీవించాలని మరి ఈ నెల మరి లక్ష్మి గారు, వెంకన్న గారు, వారి పిల్లలు, వారి కుటుంబం కొరకు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఆ కుటుంబాన్ని దీవించి ఎంతో ప్రయాసపడుతుంది ఆ తల్లి. ప్రతిరోజు ప్రభు నీ మందిరానికి వచ్చి అయా నాయన ఉదయకాల సమయంలో అందరి క్షేమము కొరకు ప్రార్థన చేస్తుంది అయా. ఎంతగానో మీకు మొరపెడుతుంది ప్రభా. అయా వారి కుమారులు మంచి జాబు అయా, చక్కటి ఉన్నతమైన జాబును అబిడిగా అనుగ్రహించండి దేవా. అయా వారి పిల్లలు మీరు ఆశీర్వదించండి దేవా. ఉన్నతమైన భవిష్యత్తును వారికి దయచండి. కుటుంబం ప్రభా అయా బహుగా నీ మహిమతో నింపండి మా ప్రభా నాయన అయా. మీరు ఆశీర్వదించండి. కుటుంబం చుట్టూను, బిడ్డల చుట్టూను మీ దోతలో కావాలిగా మీరు ఉంచండి, మీ అగ్ని జ్వాలలో కావాలిగా మీరు ఉంచండి దేవా. ఆయన ఇంతవరకు వాక్షోపదేశం చేసిన బిడ్డలు, జ్యోతమ్ముని, గోపురం రామ్మోజస్ గారు ప్రార్థించిన బిడ్డలు అందరినీ మీరు ఆశీర్వదించండి. అందరినీ నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరత మీరు తీర్చమని, సహాయం చేయమని, కృప చూపమని నాయన. ఇదిగో ప్రభు మా వీధి వారు, మా గ్రామస్తులు, మా దేశస్తులు నాయన, గ్రామ పెద్దలు, దేశ పెద్దలు నాయన, ఈ భూమి మీద ప్రభా నాయకులందరికీ మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా.
సహాయం ఇచ్చండి. హాస్పిటల్ రోగులు నాయన, దుఃఖములను కుటుంబాలు, వ్యాధులు చెందుతున్న కుటుంబాలు, ఇదిగో ప్రభు నాయన ఫ్యాక్టరీ యాట్ల పొలంలో ఫ్యాక్టరీ కాలిపి ఎంతోమంది నిద్రించారు, చనిపోయారు ప్రభు. ఆ కుటుంబాలకి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ, ధైర్యమును మీరు ఇవ్వండి దేవా. అయ్యా అలాంటివి ఎక్కడ జరగకుండా అయ్యా మీ రక్షణ అందరి పట్ల ఉంచండి, మీ దయ ఉంచండి, మీ కాపుదల ఉంచండి దేవా. అయ్యా నాయన భయంకరమైన వార్తలు మేము చూడలేకపోతున్నాం ప్రభు, వినలేకపోతున్నాం నాయన. అయ్యా మా హృదయం తట్టుకోలేకపోతున్నాం ప్రభా. నాయన బిడ్డలందరికీ ఆత్మరక్షణ, ప్రాణరక్షణ మీరు అనుగ్రహించండి దేవా. అయ్యా ఈ రాత్రి మేమందరం నీ పాదములు పట్టుకుని అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఈ భూమి అంతటా ప్రజలందరినీ ఇదిగో యుద్ధాలు ప్రభా, నేను ఇరాను, అమెరికా, నేను ఇస్రాయేల్కి యుద్ధాలు జరుగుతున్నాయి. అయ్యా సమాధానము దయచే ప్రభా, సమాధానం చేస్తుంది. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా అందరిని మీరు రక్షించండి దేవా. మరణ భయముతో బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ దేశము పరిస్థితి ఎలా ఉంటో అర్థము కాని పరిస్థితుల్లో కలవరపడుతున్నారు, చింతపడుతున్నారు, వ్యాధులు చెందుతున్నారు. అయ్యా ఈ రాత్రి నాయనా వారందరూ క్షేమము కొరుకుని మీ పాదములు పట్టుకుని మేము బ్రతుకులాడుకుంటున్నాం. అయా మీ దయ మా దేశాల పట్ల ఉంచండి, సకల దేశాల పట్లనైనా ప్రభా మీ దయ ఉంచండి, మీ కాపుదలు ఉంచండి దేవా. మరణ హోమములు దూరపరచు దేవా, నేను అంగలార్పుధ్వని ద్వారపరచు ప్రభా. మీ రక్తములు అందరినీ కడగండి అయ్యా, పరిశుద్ధపరచండి దేవా. మంచి ఆలోచనలు, మంచి తలంపులు అయా, తగ్గింపు జీవితము, విధేయత నాయనా మీరు అనుగ్రహించండి నాయన. అయా మురుకుపు హృదయాలు దూరపరచండి, కఠిన హృదయాలు నాయనా, యుద్ధానికి కాలు దూతున్న దేశాలు అయా వారికి నాయన మంచి జ్ఞాన హృదయం వరకు దయచే ప్రభు నాయన. అయా మంచి జ్ఞాన హృదయం వరకు దయచేయండి అయా. ఇగో అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, ఇదిగో యుద్ధాల్లో ఎన్నో కోట్లు ప్రభా, ఎంతో ధనమును హెచ్చించి ప్రాణాలు, దేశాలు, నగరాలు కోల్పోతున్నాయి. ఆ ధనము పేదవారికి ఇస్తే, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు ఖర్చు పెడితే ఎంతో ఆశీర్వాదము నాయన ప్రభా. మంచి ఆలోచనల వరకు అనుగ్రహించండి దేవా, మంచి తలాంపుల వరకు అనుగ్రహించండి దేవా. గృహాలు లేని వరకు గృహాలు దయచండి, ఆహారం లేని వరకు ఆహారము దయచండి దేవా, ఆరోగ్యం లేని వరకు ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా. అందరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవా. ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి జయమును, విజయమును అనుగ్రహించిన దేవుడికి స్తోత్రాలు చెబుదాం. గట్టిగా దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో లక్ష్మి గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన వారు చేస్తారు. అందరూ కూడా మనం ముగించుకుందాం ఆశీర్వాదం తీసుకొని. స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా మహోన్నతుడా, మహోగణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్య సంపూర్ణ రాత్రి మాకు ఇచ్చినందుకు మీకు ఎన్నో వందనాలు తండ్రి నాయన. నా యేసయ్యా నీకు లెక్కలేని స్తుతులు, లెక్కలేని స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా పాటల్లో మీరున్నారు దేవా, వాక్యపరిశీలలో కూడా మీరున్నారు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య సాక్ష్యాల్లో కూడా మీరున్నారు దేవా. నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్య జ్యోతమ్మగారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి నాయన. నా యేసయ్య ఇంకా దైవ జనులతో కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి నాయన. నా ప్రభా నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్య మరో దేవుని మీ పలకు భద్రపరుచుకుని ఎవరు వేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి నాయన. నీ కృపను అనుగ్రహించండి దేవా. నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి నాయన. అలాగే దైవజనులు కూడా మీరు దర్శించండి తండ్రి, దీవించండి దేవా, ఆశీర్వదించండి తండ్రి నాయన. నా యేసయ్య నడిచిన మార్గములు అనేక మంది నడిపిస్తున్నారు దేవా. నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్యని దైవజనుల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి నాయన. ఇచ్చిన నలుగురు బిడ్డలు కూడా నీ కృపలో కాపాడండి తండ్రి నాయన. నా ప్రభా నీ కృపలో భద్రపరచండి
మార్చండి తండ్రి నాయన. నా ప్రభా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా యేసయ్య సంఘానికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చండి తండ్రి నాయన. గృహంలో కావలసిన ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి దేవా. నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మీరే సహాయం చేయండి దేవా. నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి నాయన. నా యేసయ్య 14వ తారీఖున తండ్రి నాయన నా సేవనస్తుల కూటములో కూడా మీరు ఉండండి తండ్రి. నీ మహిమద్దంగా జరిగించండి తండ్రి. అద్భుతము జరిగించండి అయ్యా. ఆశ్చర్యకారము జరిగించండి అయ్యా నాయన. నా ప్రభా గారు ఎలా ఊహిస్తున్నారో తండ్రి నాయన దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదము దైష్యమని సహాయం చేయమని తండ్రి నాయన. నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా బిడ్డలందరూ కూడా పాల్గొనడానికి సహాయం చేయమని నీ కృపను అనుగ్రహించమని తండ్రి. నేను వచ్చిన బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం దేవా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆల్నైట్ పేరులో మీరున్నారు తండ్రి. పరిశుద్ధాత్మదేవా అయ్యా సేవకులు మీ ఆత్మతో నింపు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా ఈనట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పావు దేవా. మీకు వందనాలు ప్రభువా. అయ్యా మేము వాక్యం విని విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి తండ్రి ఇన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయ ప్రభువా. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచే ప్రభువా. అయ్యా లోకానుసారమైన జీవితాలు మాలో ఉంటే తీసివేయి తండ్రి. వాక్యానుసారమైన జీవితం మాకు దయచే ప్రభువా. అయ్యా మా వాక్యాన్ని మా హృదయంలో దాచుకోవడానికి సహాయం చే ప్రభువా. అయ్యా ఎన్న బిడ్డలందరినీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ బలపరచండి నాయన. అయ్యా అనేకులకి మేము సువార్త ప్రకటించేవారుగా మమ్మల్ని నడిపించు దేవా. అయ్యా సహాయం చే ప్రభువా. అయ్యా అనేక మంది ప్రజలు తండ్రి మైక్ స్వరం ద్వారా వినున్న ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధి తోడుకురా ప్రభువా నాయన. మీకు వందనాలయ్యా. అయ్యా ఎంతోమంది నాయన ప్రజలు నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళందరికీ మీ నాయన రక్షణ దయచేయండి ప్రభువా. మీ రక్షణ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రజలందరికీ రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా ఇగో తండ్రి దేశ విదేశాల ప్రజలందరూ కూడా ప్రభువా అనేక దేశాల్లో ప్రభువా భయంకరమైన తండ్రి నాయన యుద్ధాలు ప్రభువా వాటిని యేసునామంలో బంధించి అక్కడున్న ప్రజలు పసిబిడ్డలు చిన్న బిడ్డలు పాలు తాగి బిడ్డలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు అనేకులు ప్రభువా తండ్రి అనేక ఆపదలో ఉన్నారు ప్రభువా. రక్షించు ప్రభువా. అనేకులు రక్షించు ప్రభువా. అయ్యా అధికారులు అక్కడున్న ప్రజలకి నాయకులకి ప్రభువా శాంతి సమాధానం దయచే ప్రభువా. అయ్యా సమాధానం దయచే యుద్ధాలను యేసునామంలో బంధించి తండ్రి. అయ్యా మా సేవకులు ప్రార్థన సంఘ ప్రార్థన అనేకులు ప్రార్థన మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన ప్రతిఫలం జవాబు దయచేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వసత్యమంతుడు సర్వాధికారి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. దయగల మా దేవా ప్రేమగల మా తండ్రి యేసయ్య నాన్న ఎంతగానో తండ్రి నాన్న ఇదిగో నాన్న నీ శుక్రవారము తండ్రి నాన్న నేర్పులారు మీరు జరిగించుకున్నారు యేసయ్య. యేసయ్య ఇదిగో నాన్న మీ సేవకులు నిలబెట్టి తండ్రి నాన్న యేసయ్య జ్యోతమ్మ గారు నిలబెట్టి నాన్న మాకు అనేకమైన మాటలు తండ్రి నాన్న వినిపించారు తండ్రి నాన్న. విని విడిచిపెట్టి వారిగా కాకుండా తండ్రి మా హృదయంలో దాచుకుండేలాగా మీరు సహాయము చేయండి దేవా. అయా సేవకులు కూడా చెప్పి ఉన్నారు తండ్రి నాన్న అద్భుతమైన వాక్యము తండ్రి నాన్న మా హృదయంలో దాచుకుండే అవకాశము దయచేయండి యేసయ్య. ఎదుగో నాన్న సేవకుల పట్ల మీరు ఉండండి, సంఘం పట్ల మీరు ఉండండి తండ్రి యేసయ్య. మీ కృప కాపుదల నాన్న కుమ్మరించమని నాన్న ఎదుగో నాన్న ఈ రీతిగా నాన్న మరి సమయము నాన్న మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇదిగో సేవకులు వచ్చినప్పుడు నాన్న ఎంతో క్షేమంగా మీరు తోడుకొచ్చారు తండ్రి. అలాగే వెళ్ళేటప్పుడు తండ్రి వాళ్ళ గృహాలకు మరి నాన్న ప్రయాణం అంతట్లో మీరుండి నడిపించమని మీ కృప కాపుదలు దయచేయమని దయతో ఇచ్చిన ప్రార్థన మీ పాత్యం చేసుకుని ఎదురుడనే ఇస్తున్నామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా ఈ మీటింగ్ పేపర్ చేతి పట్టుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మరి ప్రతి నెల మరి సెకండ్ సాటర్డే రెండో శనివారం నాడు ఈ యొక్క యవనస్తులు ఫ్యామిలీ మీటింగు మరి కుటుంబాలు దేవుడి చేత బహుగా
ఆశీర్వదించబడాలని అందరూ పట్టుకొని ఆకాశం వైపు ఇలా చేతు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి గట్టిగా అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఆ దినము మనకి ఎంతో ఖర్చుతో కూడిన పని. మరి అయితే యవనస్తులను బలపరచాలి, కుటుంబాలను బలపరచాలి, ప్రతి విశ్వాసి బహుగా దేవుళ్ళో మరి వారు బలపరచబడాలి, దేవుడి చేత వారు దీవించబడాలి. అందరము కలిసి ఈ భూమి అంతనున్న ప్రజల కొరకు, క్షేమము కొరకు ప్రార్థన చేయడానికి మరి ప్రతి నెల 2వ శనివారం నాడు ఈ కూడుకును బహుగా దేవుడు ఆశీర్వదించాలని తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా స్వార్థ చేసిన గ్రామాలు, ఎలబోయే గ్రామాలు, స్వార్థ క్యాంపులు, తెల్లవారుజామున ప్రార్థన, ప్రతి మంగళవారం జరుగుతున్న స్త్రీల కూడుక, అలాగే ఇక ఆల్నెట్ ప్రేయర్లు, ఇవన్నీ కూడా మరి ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, సంఘ కార్యక్రమాలని జయప్రదముగా జరగాలని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, మీరు వాడుకోండి, మమ్మల్ని అందరినీ మీరు వాడుకుంటున్నారు, బలపరుస్తున్నారు, నడిపిస్తున్నారు. అయా నాయన, ఇక బహుగా ఆరోగ్యము, శక్తి, బలము, పేరు, ప్రతిష్టలు, సిరి సంపద మీ జ్ఞానం చేత నింపి ఒక్కొక్క పాత్రగా మీరు వాడుకుంటున్నారు. అయా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని మీ పాదములు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాము. అందరూ మీరు ఆశీర్వదించండి దేవా. అయా సంఘ కార్యక్రమాలు మీరు ఆశీర్వదించండి. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల ఈ బిడ్డలు ఎంతో ప్రయాసతో అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. శుక్రవారం పాలు పంచుకుంటున్నారు, మంగళవారం పాలు పంచుకుంటున్నారు, స్వార్థ క్యాంపులో పాలు పంచుకుంటున్నారు. ప్రభా, ఈ యవనస్తుల కూడుగులో అయా నేను ఏ కార్యక్రమం ఆగకుండా జయప్రదముగా యేసయ్యా జయప్రదముగా మీరు జరిపించండి మా ప్రభా. అయా సహాయం చేయండి. అందరిని మీరు వాడుకోమని. హల్లెలూయా, హల్లెలూయా. మన అందరి ప్రార్థన ఆలకించిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు, ఆరాధన ద్వారా మహిమపరచబడిన దేవుడు, మనందరూ ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపిస్తున్న దేవుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ ఈ భూమి అంతటా సకల పరిశుద్ధులకును, సంఘాలు, సావుకులు, స్వార్థకులు, విశ్వాసులు, మనకును, మన కుటుంబాలకును, మన బిడ్డలకును అందరికీ ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహించి నడిపించునుగాక. సంఘములు ఆయన మహిమతో నింపబడును గాక, నూతన ఆత్మలతో నింపబడును గాక. సేవకులు, స్వార్థకులు బహుగా దేవుడు వాడుకును గాక. ప్రతి విశ్వాస కుటుంబాలు దేవుడు వాడుకును గాక. వారి వ్యాపారాల, వారి చేతి పని దేవుడు దీవించును గాక. మరి యుద్ధ భూములు సమాధానము దేవుడు అనుగ్రహించును గాక. ఆత్మరక్షణ, ప్రాణరక్షణ వరకు అనుగ్రహించును గాక. ఏ నష్టాలు జరగకుండా దేవుడు కాపుదల వారి మీద ఉండును గాక. దేవుడు దయ వారి మీద ఉండును గాక. దేవుడు ప్రసన్నత వారి మీద ఉండునుగాక. ఈ భూమి అంతటా ప్రజలందరికీ ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించునుగాక. మన కుటుంబాలను మనల్ని బహుగా దేవుడు దీవించు నడిపించునుగాక. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చెయ్యపట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. యేసు రక్తమే ప్రభు రక్తమే, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్నారు ఆ రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. ప్రైజులు అందరూ అలా కూర్చోండి.